ఒంగోలులో టూ వీలర్ వర్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిర్వాద దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒంగోలు టూ వీలర్ అసోసియేషన్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమానికి టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని మినీ స్టేడియం నుండి అద్దంకి బస్టాండ్ మీదుగా కర్నూలు రోడ్, అంజీ రోడ్, పాత బైపాస్ రోడ్ అసోసియేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం దగ్గర కేక్ కట్ చేశారు. ఒంగోలు అసోసియేషన్ నాయకులకు రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సూర్య సిరి దివ్యాంగుల ట్రస్ట్ చైర్మన్ మండువ మురళీకృష్ణ పాల్గొన్నారు. ప్రపంచ మెకానిక్ శ్రమజీవుల ఐక్యత, టూ వీలర్ మెకానిక్ ఐక్యత, ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, టూ వీలర్ మెకానికల్ ఐక్యత, కార్మికుల ఐక్యత, టూ వీలర్ మెకానికల్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్. జై మెకానిక్, జై మెకానిక్, మెకానిక్ ఐక్యత, శ్రమజీవుల ఐక్యత, శ్రమజీవుల ఐక్యత. చాలా BS6 ట్రైనింగ్ ని టూ వీలర్ మెకానిక్ ఐక్యత. ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహకారాలు మాకు కావాలి మా అసోసియేషన్. ధన్యవాదాలు. వస్తున్నాడు మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. प्रकाशम जिल्ला तेलुगुदेश अधिनायक, अजरामर यशोदीप्त सुश्यामल परिपालक. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो.
చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళా అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ, సింగరాయకొండ కానీ, టంగుటూరు కానీ, చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఎన్నో కష్ట నష్టాన్ని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 బీటెక్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు BS6 సంబంధించినటువంటి టూల్స్ కానీ అవన్నీ కూడా మనం పోయినసారి లోకపాలో అన్న జనార్దన్ గారి సూచనలతోటి మన నారా లోకేష్ గారితో నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోకమ్మకి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ రామచంద్ర జనార్దన్ అన్న అన్నదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగుతూ ఇంత గొప్పగా రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్పగా మనకి సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగాను. నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అన్నదండగా జనార్దన్ ఉండడం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరి చదువుతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ నుండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మలో మీ అందరికీ రుణపడి ఉంటానని ప్రత్యేకంగా జనార్దన్ గారికి అట్లాగే నా స్నేహితులందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, వడ్డీలోని టూ వీలర్ మెకానిక్ ఐక్యత, వడ్డీలోని టూ వీలర్ మెకానిక్. రాష్ట్ర వ్యాప్తంగా యాప్ను రూపొందించి ఎక్కడ ఎవరైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ హాస్పిటల్లో చేర్చడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అట్లాగే మీ సమస్యల గురించి మన జనార్దన్ గారు రాబోయే రోజుల్లో మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే అధ్యక్షుడు ధర్మా గారు మా పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు, రాష్ట్ర ఇన్ఛార్జి కాబట్టి మీకు మేలు జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ మన శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళతో అందరితోటి ఎన్నికల ముందు నుంచే కూడా సత్సంబంధాలు నెలకొల్పుకొని మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఈ టూ వీలర్ అసోసియేషన్ ని మీ యొక్క సమస్యల్ని మా ఎమ్మెల్యేలు అందరి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరూ కూడా మీకు సహకారం అందిస్తారు. మరి ముఖ్యంగా మా నాయకుడు రామచంద్ర జనార్దన్ రావు గారి నాయకత్వంలో మీకు రాబోయే రోజుల్లో మేలు జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ముందుగా టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మా గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు.
ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరు తన్నుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఊళ్ళో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మా ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మా రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేవి. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది నేను షాపులో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మా తెలుసు. ధర్మా అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించడం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఫామ్ చేసుకోవడం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మా గారికి, ఇంకా ఉండే కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులందరికీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాబు డాక్టర్ చదువుతున్నాడు, బాబు అమెరికా వెళ్ళాడు. ఈ రోజు మెకానిక్స్ మొత్తానికి భోజనాలు కూడా వాడే ఏర్పాటు చేశాడు. షాప్ దగ్గర కూడా ఫ్లెక్స్ చేయించుకున్నాడు. చౌకతనం మన సీనియర్ నాయకుడు టీడీపీ, అట్లాగే మా సోదరులు మెకానిక్స్ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మన అసోసియేషన్ కి ట్రెజరర్ గా ఉన్నాడు అన్నారు. వీడు దండు ముగ్గులన్న మన ఎదురుకున్న షాపు 50 కిలోమీటర్లు వాడే డ్రైవింగ్, నాకు మొత్తం వాడే తీసుకొస్తాను. శాఖ పేరు సుభాని అన్న గారు, మన ఏ కార్లకి శాఖ పేరు పైన మనవాడే చేసేది టౌన్ లో మొత్తం. మీద తప్ప ఉపాధ్యక్షుడు ఈ యాక్టివ్ బర్డే చేస్తున్నాడు, బాగా మంచి రన్నింగ్ సీనియర్స్ మెకానిక్ శివ గద్దలగుంటలో మంచి పరిచయం, బాగా కృషి చేశారు. మొన్న శివని ఈశ్వరరావు పనిచేశారు. మన కమిటీ మెంబర్లు రావాలి. సలీం అని మా మెకానిక్స్ తో పాటు యూట్యూబ్ లో చిన్న యాక్టర్ గా కూడా కొన్ని సీరియస్ నటిస్తాం. మేమందరం ప్రోత్సహిస్తాం. మాలాద్రి మన ఎదురుకున్న నేను ఛాన్సార్లు మీకు పరిచయం చేయాలా? మీరు వస్తానన్నా, నేను ఇప్పుడు ఆచార్యులు రావాలి. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు.
జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా అన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే నేను ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో కచ్చేయన్న కచ్చేయన్న చూడండి చూడు చూడు ఇక నేను కూడా అయిపోయిన తర్వాత మీరు కూడా ఫోన్ చేసి కచ్చేయన్న ఏగొచ్చింది అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లాలో వరల్డ్ మెకానిక్స్ డే, హ్యాపీ మెకానిక్స్ డేని ఘనంగా ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి టూ వీలర్ మెకానిక్స్ సోదరులు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చి వాళ్ళందరం కూడా మేము మెకానిక్స్ డేని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అట్లాగే ఇవాళ 26 జిల్లాల్లో కూడా మేము వివిధ అసోసియేషన్ పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా మండల కమిటీలో ఉన్నవాళ్ళు, టౌన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిక్స్ డేని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలను కొట్టుకొని కరోనా కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ మెకానిక్ సోదరులు అనేది ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చాలా బాధాకరం. ఈ శతాబ్ద కాలంలో ఎప్పుడు కూడా టూ వీలర్ మెకానిక్ అనే అతన్ని ఒక వర్కర్గా గుర్తించకపోవడం ప్రభుత్వాలు అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో
రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా టూ వీలర్ మెకానికల్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలి. అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్ BS6 ట్రైనింగ్లు కానీ, సబ్సిడీల పరికరాలు కానీ, అర్హులైన పేదవారందరికీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ పరంగా ID కార్డులు కానీ, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకనంటే ఇవాళ టెక్నాలజీలు మారినాయి, షాప్ రెంట్లు పెరిగినాయి, కుర్రోళ్ళ జీతాలు పెరిగినాయి. మేము అన్ని విధాలా కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఒక్క సంఘం స్థితిగతులు అన్నీ కూడా నారా లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు తగు విధంగా స్పందించి మా డిమాండ్ని తీరుస్తారని చెప్పి ఎంటైరు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పైన మా మెకానిక్ సోదరులు ఉన్నారు. మా అందరికి కూడా వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ పెట్టాలని, వెల్ఫేర్ సొసైటీ పెట్టాలని చెప్పి గతంలో లోకేష్ గారిని అడుగున్నాం. అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అన్ని జిల్లాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ టూ వీలర్ మెకానిక్ డేని రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా పటిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కమిటీ పెద్దలు, జిల్లా కమిటీ అందరూ చేయటం కూడా, అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యుల్ని వాళ్ళకి చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి వాళ్ళే కారణం. అట్లాగే సీనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక తాటిపైన బాగా చేయాలి అని చెప్పి నాలాంటి చిన్నవాడినైనా నేను అధ్యక్షుడిగా ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న, లోకల్లో అధ్యక్షుడు నాకు ప్రోత్సహిస్తూ, మా కమిటీకి అందరికీ ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఒక మాట మీద ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసామంటే నిజంగా చాలా అదృష్టంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి చేంగుర్తి కావచ్చు, పొదిలి కావచ్చు, సింగరాయకొండ కావచ్చు, టంగుటూరు కావచ్చు, ఉప్పుకొండూరు కావచ్చు, మరిచెట్లపాలెం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి మన కొత్తపట్నం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి కూడా మెకానిక్ సోదరులు వాళ్ళ సంఘీభావం తెలుగుతాకి హెడ్ క్వార్టర్కి రావటం, వాళ్ళందరూ కూడా జిల్లా అసోసియేషన్ తరఫున, ఒంగోలు అసోసియేషన్ తరఫున కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ప్రతి ఏటా మనం ఇట్లాగే మెకానిక్స్ డేని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విధంగా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి జరిగే బాధ్యత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటూ, మా ఒంగోలులో మాత్రం మేమందరం అన్నదమ్ములాగా ఐకమత్యంగా మా మెకానికల్ ఐక్యతను చాటి ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రథమంగా ఉండే విధంగా మేము ఈ మెకానిక్ డేని ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పి అందరి సహాయ సహకారాలతోటి మరొకసారి ఈ మెకానిక్ డే శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ, జై మెకానిక్, జై జై మెకానిక్, వద్దిల్లాలి మెకానికల్ ఐక్యత, సాధిస్తాం మెకానికల్ డిమాండ్లను, సాధిస్తాం మెకానికల్ డిమాండ్లను, కనుకరించాలి రాష్ట్ర ప్రభుత్వం. ధర్మం తీశారు. ఇప్పుడు కాదు, మన మెకండి అని మనకు తెలియదు. యాక్చువల్గా ధర్మం తీశారు. ఆయనకి పేరు పేరున అందరూ శుభాకాంక్షలు చెప్పండి. మెకానిక్స్ డే జరుపుకున్నాం. ఈరోజు రంగరంగ వైభవంగా ఒంగోలులో ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సహకరించినటువంటి అసోసియేషన్ సభ్యులకి, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ